మనం ఎలా ఉండాలంటే మన సంఘంలో ఏక మనసు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం అందరం ఒకే ఆలోచన మీద ఉంటామో, ఎప్పుడైతే మనం ఒకే విధానంలో నడుస్తామో, అప్పుడు సంఘం అనేది ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. సంఘం అనేది ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది. అంతేకాని ఇప్పుడు పడవలు వెళ్ళేవాడు చూడండి, ఇప్పుడు పడవ ఎక్కినాడు, పడవ మీద కాలు ఈ పడవ మీద కాలు వేసాడంటే ఎలా ఉంటుంది? మధ్యలో పడిపోతాడు. అలాగే మనం అలా ఉండకూడదు. వాళ్ళ ఆలోచన వేరు, మన ఆలోచన వేరు, వాళ్ళ విధానం వేరు, మన విధానం వేరు అనే విధంగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ఆ సహోదరుడు ఏం చెప్తున్నాడు, అది మంచిదా కాదా? ఒకవేళ మంచిది కాకపోతే అయ్యా మీరు చెప్పింది తప్పు, మీరు చెప్పింది మంచిది కాదు అని నీవు ఏ యొక్క సలహాతో ఆలోచించావు ఆ యొక్క సలహాని వారికి తెలియజేసి ఇది మంచిది అనిపిస్తే మనం చేద్దామయ్యా అని మనం ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి. ఈరోజు అలా ఉన్నామంటే మన యొక్క సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది, మన యొక్క సంఘం అనేది ఆశీర్వదింపబడుతూ ఉంది.